విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో కేశినేని శ్వేత పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేశినేని శ్వేత కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక్కడ ఎన్నికలు లోకల్ కి నాన్ లోకల్ కి మధ్య జరుగుతున్నాయన్నారు. హైదరాబాద్ నుంచి ఢిల్లీ నుంచి వాళ్ళు సొంత లాభాల కోసం పోటీ చేస్తున్నారన్నారు. అయితే ఇక్కడ పోటీ చేసే అభ్యర్థికి కనీసం ఓటు హక్కు కూడా లేదని వ్యాఖ్యానించారు. అసలు మీకు ఇక్కడ ఇల్లు కూడా లేదు, మీ బంధువులకు కూడా ఇక్కడ ఓట్లు లేవని ఎద్దేవా చేశారు. కనీసం మీ ఆది నాయకుడు అయిన చంద్రబాబుకు కూడా ఈ ప్రాంతంలో ఇల్లు లేదని గుర్తు చేశారు. అయితే పొలిటికల్ టూరిజం కోసం ఆంధ్ర రాష్ట్రం మీద పడుతున్నారన్నారు. ఈ రోజు చూసుకుంటే లోకల్ నాన్ లోకల్ ఫైట్ గా ఈ రోజు ఇక్కడ విజయవాడ ఎన్నికలు అనేది మారింది. ఢిల్లీ నుంచి హైదరాబాద్ నుంచి బిజినెస్ పీపుల్ వాళ్ళ సొంత స్వలాభం కోసం కూటమి తరపు నుంచి ఈ రోజు వస్తున్నారు. నేను ఒకటే ప్రశ్నిస్తున్నాను, వాళ్ళకి ఎవరికైనా కానీ ఇక్కడ సొంత ఇల్లు ఉందా? వాళ్ళ కుటుంబ సభ్యులకి ఎవరికైనా కానీ ఇక్కడ ఓట్లు ఉన్నాయా? వాళ్ళ అధినాయకుడికి చంద్రబాబు నాయుడు గారికి కూడా ఇక్కడ సొంత ఇల్లు అనేది లేదు. వీళ్ళందరూ కూడా పొలిటికల్ టూరిజం కోసం ఈరోజు విజయవాడ మీద పడుతున్నారు, ఆంధ్ర రాష్ట్రానికి వస్తున్నారు. ఎన్నికల్లో గెలిస్తే వాళ్ళ సొంత స్వలాభం కోసం పని చేసుకుంటూ ఉంటారు, లాబింగ్ చేసుకుంటారు. గెలవకపోతే ప్యాకప్ చేసుకుని వాళ్ళ సొంత ఊరు హైదరాబాద్కి తరలిపోతారు. సో ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఎవరైతే మన విజయవాడ శ్రేయస్సు కోరి మన ప్రజలకు సంక్షేమం కోరి పనిచేస్తారో, నిరంతరం ప్రజలలో అందుబాటులో ఉంటూ పనిచేస్తారో మన ఆసిఫ్ అన్నలాగా వాళ్ళని ఎన్నుకోవాలని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తున్నాను.